నువ్వు భక్తిపరుడు అవుతావు. భక్తి అనగానే మోకాళ్ళన్నీ కాళ్ళు ఏమంటారు కాయలు కాసేటట్టుగా నేను మోకాళ్ళ మీద ఉండి నేను ప్రార్థన చేస్తాడండి. నేను ప్రార్థన చేస్తే కనీసం గంటన్న పడుతుందండి. గంట సేపు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి నాకు మోకాళ్ళ కాయలు కాసేయండి, నా భక్తి మీదికి వాళ్ళ భక్తి వస్తుందండి అంటారు. అంటే భక్తి అది కాదు, నీలో భయం ఉండాలి ఫస్ట్, ఆ తర్వాత వినయం ఉండాలి. భయం ఉండాలి, వినయం ఉండాలి. వినయం అనేది ఒక మాట ఏంటంటే అది అన్నిటికీ అంటే దేవునికే చోటిచ్చే అంశం అది. వినయం అనేది దేవుడు నీ హృదయంలో దేవునికి చోటిచ్చే ఒక మంచి గొప్ప పరిణామం. ఈ రెండింటితో అయిపోద్దా భక్తి పర్ఫెక్టా ఈ రెండింటితోటి అని అనుకుంటే పర్ఫెక్ట్ కాదు. ఈ రెండింటితోటి పర్ఫెక్ట్ కాదు. నువ్వు నిజమైన దైవభక్తి పరుడుగా ఉండాలంటే ఈ రెండింటితోటి సరిపోదు నీకు. నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మొదటి ప్రసంగము శ్యామ్ చాలా చక్కటి అంశాలను మన ముందు ఉంచాడు. దేవుని యొక్క ప్రణాళికను, ఆయన ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము, మానవుల పట్ల ఆయన చేసిన అన్ని కార్యాలను మన ముందు ఉంచాడు. ఆ విషయాన్ని విన్నాం. ఇంకా రెండవది ప్రసంగము మన అంశము ఏంటంటే ఏది నిజమైన దైవభక్తి, ఏది నిజమైన దైవభక్తి. ఈ విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఏది నిజమైన భక్తి అని ఒక ప్రశ్న ఇది. భక్తి అనేది ఏది నిజమైన భక్తి అనేది ఇది ప్రశ్న. అంటే ఒక వ్యక్తి ప్రశ్న వేస్తున్నట్టు, ఇది అంటే సమాధానం చెప్తున్నట్టు కాదు, ప్రశ్న వేస్తున్నట్టు. ఏం ప్రశ్న అంటే ఏది నిజమైన భక్తి అంటే ఇదిగో నిజమైన భక్తి అని చూపించాలా, అదే సమాధానం. అయితే ఇందులో దైవభక్తి ఉంటుంది, రెండవది భక్తి ఉంటుంది. భక్తి తర్వాత దైవభక్తి. భక్తి అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన సమయాన్ని మొత్తం, తన డబ్బు మొత్తం అంతా ఇంకొక వ్యక్తికి కేటాయించి ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు దానిని భక్తి అంటారు. ఒక వ్యక్తి తన సమయం అంతా కేటాయించి, అంటే ఏ పనికి పోడు అనమాట, ఆయన చుట్టే తిరుగుతాడని అర్థం. సమయమునంతా కేటాయించి డబ్బు ఖర్చు చేసి ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతున్నప్పుడు దాన్ని ఏమంటారంటే చూసేవాళ్ళు, ఎంత భక్తి ఉంటే ఇంతగా డబ్బు ఖర్చు పెట్టడము, ఇంతగా సమయాన్ని వెచ్చించటము, ఇది భక్తి అంటారు. ఇంకోటి భయం కూడా ఉంటుంది. భయం ఏంటి అంటే భయపెడితే భయపడతారు. అయితే భక్తి అంటే అలా ఉంటుంది. ఇకపోతే దైవభక్తి, మన అంశం ఏంటి అంటే ఏది నిజమైన దైవభక్తి. అయితే దైవభక్తి అనేది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి జీవితంలో హృదయం, మనస్సు, ఆత్మ వీటిలో దేవునికి చోటిస్తే మానవునికి దేవునికి మధ్య ఆత్మ సంబంధం ఏర్పడుతుంది. ఒక సంబంధం, ఆత్మ, నీ హృదయం దేవునికి చోటిచ్చినప్పుడు మన హృదయం అనేది, మనస్సు అనేది, ఆత్మ అనేది ఇవన్నీ కూడా శరీరానికి సంబంధం లేదు వాటికి. ఈ మూడు ఇంకొక ఆత్మ అయిన దేవునికి చోటు ఇవ్వాలి. ఆ చోటు ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ సంబంధం ఏర్పడి అది దైవభక్తి అవుతుంది. అయితే
ఈ ఈ దైవభక్తి గురించి బైబిలు కొన్ని నిర్వచనాలు, కొన్ని వివరణాత్మకమైన విషయాలు మనకు బోధిస్తుంది. దేవుని స్వభావాన్ని తెలియపరుస్తుంది, దేవుని యొక్క గుణగణాలను తెలియపరుస్తుంది. ఆ తర్వాత మనం ఎలా బ్రతకాలో తెలియపరుస్తుంది. ఒక మనిషి భక్తిపరుడుగా ఎలా ఉండాలో తెలియపరుస్తుంది. అయితే దైవభక్తి అనేది ఎలా వస్తుంది అంటే, మొట్టమొదట పౌలు ఒక మాట రాశాడు. ఏంటంటే, మొదటి తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను అయితే మన భక్తి కరెక్ట్గా సాగాలంటే, మన భక్తి అంతా కూడా దేవుని వైపు నిమగ్నమై ఉండాలంటే, మొట్టమొదట మనకు ఏముండాలి? మన కళ్ళ ముందు మంచి ఉండాలి. మంచి అంటే ఏంటి? అల్లర్లు జరగకుండా, మన మీదకి ఎవరైనా వచ్చి ప్రార్థనలు చేస్తుంటే గొడవలు పెట్టుకోకుండా, ఇంకొకరు ఆటంకం చేయకుండా మనుషుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకోటి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ అధికారుల కొరకు, మనుషుల కొరకు మంచి మనస్తత్వం వారికి ఇవ్వమని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి అది దయచేస్తే మన ప్రార్థనలకు అడ్డం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మన భక్తి సాగిపోదు. మనకు మనం భక్తిపరులం అనుకొని మనం ఉన్నామనుకో, మనల్ని ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు భక్తితో ఉండలేవు. ఉంటారా? ఒక వ్యక్తి డిస్టర్బ్ చేసినప్పుడు, ఒక వ్యక్తి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మనం భక్తి ఏమంటాం? ఏమని భక్తిగా ఉండగలుగుతాం? కాబట్టి నువ్వు సుఖంగా మొదటి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చదువు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఇక చాలు, మనం నెమ్మది కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలంటే చేయాల్సిన ఏంటి అంటే, ముఖ్యముగా మనుషుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. అంటే మనుషుల ద్వారానే మనకు ఇబ్బందులు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి మనుషుల ద్వారానే. ఏ ఆటంకం జరగాలన్నా, దేవుని పనిని ఆటంకం జరగాలన్నా, దేవుని పనిని పాడు చేయాలన్నా మనుషులే చేస్తారు. అంటే మనుషులు చేస్తారంటే, మనుషులు సాతానుడికి చోటు ఇవ్వటం ద్వారా ఆ మనుషులతోటే సాతానుడు దేవుని యొక్క భక్తి నుండి మనుషులను తొలగిస్తాడనమాట. ఇది దైవభక్తి అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే నిజమైన దైవభక్తికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే, నాకు భక్తి, నేను భక్తిపరులుగా ఉంటాను, నేను చాలా భక్తి చేస్తానండి, నేను భక్తిగా ఉంటానండి, నా భక్తి చాలా బాగుంటుందండి అని చెప్తుంటే వింటాం, చెప్తారు కూడా. అయితే ఆ నిజమైన భక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ కొన్ని లక్షణాలు ఏంటి అంటే, మొట్టమొదటి లక్షణము దేవుని ఎడల భయం. నువ్వు భక్తిగా ఉండాలంటే మొదటి లక్షణం ఏంటంటే, ఒక వ్యక్తి భక్తితో ఉండాలంటే ఆ వ్యక్తికి భయం ఉండాలి. భయం లేకుంటే అది భక్తిలోకి రాదు. అంటే ఎవరి మనుషుల మీద భయం కాదు, దేవుని ఎడల భయం. దేవుని ఎడల భయం ఎందుకు ఉండాలి అంటే, దేవుడు నీ ఆత్మను చంపేవాడు. నువ్వు ఒకవేళ తప్పు చేసినట్టయితే నీ ఆత్మ ఎక్కడ పోతుంది? నరకంలోకి వెళ్తుంది.
అలాంటి శక్తి గల దేవునికి నువ్వు భయపడాలి. ఆత్మను నశింపజేయడానికి భయపడాలి. ఆ యొక్క భయము అనేది ఎలా ఉండాలంటే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. వివేచనకు ఆధారం. 111:10 కీర్తన. యెహోవా యందలి భయము జ్ఞానముకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు. అంటే నీకు భయం ఉందంటే నీకు జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది. అందును బట్టే భయం ఉండాలి అంటున్నాడు. ఒక భయము రెండింటిని ఉత్పత్తి చేస్తుంది. ఒక వ్యక్తికి ఒక భయం ఉంటే, అంటే దేవుని ఎడల భయం ఉంటే, ఆ భయం అనేది ఒక జ్ఞానము, తర్వాత వివేకం, ఈ రెండింటిని ఉత్పత్తి చేస్తుంది నువ్వు దేవుని ఎడల భయంతో ఉన్నట్లయితే. కాబట్టి నిజమైన దైవభక్తి కలిగి ఉండాలంటే మొదటి లక్షణం ఏంటిది? భయం. రెండవది, త్వరగా వెళ్ళిపోదాం. రెండవది వినయం. రెండవది ఏంది? వినయం. వినయం అంటే ఎలా ఉండాలంటే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పాలంటే నాకన్నా సమూయేలు మంచోడండి, నాకంటే మంచోడండి సమూయేలు గారు అనాలి. నాకంటే సమూయేలు మంచోడు అన్నారు. సమూయేలు నా అంతటోడు కాదండి అనొద్దు. సమూయేలేడా, నేనేడా, సమూయేలేడా, ఇది కాదు. నాకంటే సమూయేలు మంచోడండి, నాకంటే దానియేలు గారు మంచోడండి. ఇది వినయానికి మూలం అన్నమాట. అయితే మనం అక్కడ చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలట. ఎలా అంటే కక్ష చేత కాదు, వృధాతిశయం. అంటే అతిశయం అంటే ఏంది? గొప్ప చెప్పుకోవడం, నా గురించి నేను గొప్ప అనేది ఏమిటో చూడు, అది వృధా. ఈ గొప్ప చెప్పుకునేదంతా కూడా ఉత్తదేనట. మనం ఏం చెప్పుకుంటాం? నేను గొప్ప అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ వృధా అతిశయం అంతా వృధా. అతిశయం అంటే ఏంది? గొప్ప చెప్పుకోవడం. ఈ గొప్ప చెప్పుకునేదంతా కూడా వృధా. తర్వాత కక్ష ఉండొద్దు. కక్ష ఉంటే వినయం ఉండదు. వృధా అతిశయం ఉంటే వినయం ఉండదు. అందుకని ఈ రెండు ఉండొద్దు. ఒక మనిషికి నేనే గొప్ప అనే ఫీలింగ్స్ ఉండొద్దు. నేనే గొప్పవాడిని, నన్ను మించిన వాడు ఎవడు లేడు అని ఆ యొక్క ఆలోచన నీలో ఉంటే నీకు వినయం ఎక్కడిది? ఉంటుందా? తర్వాత నీలో కక్ష ఉందనుకో, నీకు వినయం ఏడు ఉంటుంది? అంటే ఈ కక్ష నీకు నువ్వు గొప్ప చెప్పుకునేది అని ఈ వినయాన్ని పక్కకు తోలేసేస్తుంది. నీలో వినయం ఉంటుంది కదా, ఆ వినయానికి తావు లేకుండా ఈ కక్ష అనేది, ఆ తర్వాత గొప్పగా చెప్పుకునేది, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకునేది ఏమైందంటే వినయాన్ని నెట్టేసి అది మెయిన్ ప్లేస్లో ఉంటుందన్నమాట. కానీ దేవునిలో నిజమైన భక్తి పరుడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఒకరినొకడు నాకంటే గొప్పవాడు అని చెప్పాలి. యెషయా గ్రంథం 57:15 ఆ గనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను,
అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నీకు వినయం అనేది ఉంటే దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు. నీకు వినయం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే కక్ష, నీ వృధా అతిశయం. వృధా పోయే అతిశయం అంటే అతిశయం అనే మాటకు గొప్పగా చెప్పుకోవడం అనమాట. ఈ గొప్పలు చెప్పుకోవడాలు, ఈ కక్షలు, ఈ రెండు కనుక నువ్వు సాదుకుంటే వినయం అనేది ఆ మనసులో ఉండదు. ఆ వినయాన్ని రెండింటిని పారద్రోలి వినయము నువ్వు అలవర్చుకున్నావు అనుకో, ఇక్కడ ఏమంటున్నాడు, చాలా మంచి మాట ఏమంటున్నాడు, వినయము గలవారి యొద్దకు దీన మనస్సు గలవారి యొద్దకు నివసించుతున్నా, వారి యొద్దను నివసించున్నా. అంటే ఒక వినయం అనేది నీలో ఉన్నట్లయితే దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటాడు. అప్పుడు నీవు భక్తిపరుడు అవుతావు. భక్తి అనగానే మోకాళ్ళన్నీ కాళ్ళు ఏమంటారు కాయలు కాసేటట్టుగా నేను మోకాళ్ళ మీద ఉండి నేను ప్రార్థన చేస్తాడండి. నేను ప్రార్థన చేస్తే కనీసం గంటన్న పడుతుందండి. గంట సేపు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి నాకు మోకాళ్ళ కాయలు కాసేయండి, నా భక్తి మీదికి వాళ్ళ భక్తి వస్తుందండి అంటారు. అంటే భక్తి అది కాదు, నీలో భయం ఉండాలి ఫస్ట్, ఆ తర్వాత వినయం ఉండాలి. భయం ఉండాలి, వినయం ఉండాలి. వినయం అనేది ఒక మాట ఏంటంటే అది అన్నిటికీ అంటే దేవునికే చోటిచ్చే అంశం అదనమాట. వినయం అనేది దేవుడు నీ హృదయంలో దేవునికి చోటిచ్చే ఒక మంచి గొప్ప పరిణామం అదనమాట. ఇంకా తర్వాత ఈ రెండింటితో అయిపోద్దా భక్తి పర్ఫెక్టా ఈ రెండింటితోటి అని అనుకుంటే పర్ఫెక్ట్ కాదు. ఈ రెండింటితోటి పర్ఫెక్ట్ కాదు. ఇంకోటి ఏంది విధేయత కూడా ఉండాలి. నువ్వు నిజమైన దైవభక్తి పరుడుగా ఉండాలంటే ఈ రెండింటితోటి సరిపోదు. నీకు ఈ రెండింటితోటి సరిపోద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఈ పై ఒక్కటి ఉన్నా సరిపోద్దు అనుకుంటారు, లేదా రెండవది వినయం ఉన్నా సరిపోద్దు అనుకుంటారు. ఈ రెండు ఉన్నా సరిపోదు, ఇంకేముంటే సరిపోతుందో చూద్దాం. విధేయత అనేది ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులు అయ్యారట. ఎవరా ఒకడు? క్రీస్తు. యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. ఆయన ఈ లోకానికి పంపినప్పుడు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ఏది చెప్తే అదే చేశాడు. ఆయన చేతిలో ఎంతో పవర్ ఉంది, ఆయన ఏదైనా చేయగలడు. కానీ ఆయన పవర్ను దుర్వినియోగం చేయలే. పరలోకమందున్న తండ్రి ఏదైతే చెప్పాడో అతనికి ఆయన చెప్పిందే చేశాడు. ఇక్కడ తండ్రి నీ చిత్తము నెరవేరునుగాక అన్నాడు. ఆయన చిత్తంలో ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము ఏదైతుందో, తన మనసులో ఏముందో, దేవుని యొక్క అభిష్టం ఏదైతుందో ఆ అభిష్టాన్ని ఏం చేశాడంటే నెరవేర్చాడు. దాన్నే విధేయత అంటారు. చెప్తే వినలేదనుకో విధేయత అనర్థాన్ని. చెప్పిన దానిని వినేదే విధేయత. ఆ విధేయత అనేది ఎలా వచ్చిందంటే అనేకులను నీతిమంతులుగా చేయటానికి ఆ విధేయత. ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అంటే అవిధేయత విధేయత అంటేనే మంచి తగ్గింపు. అవిధేయత అంటే వినకపోవడం, అంటే చెప్పింది చేయకపోవడం. అవిధేయత వలన అనేకులు పాపులైతారు. చెప్పింది వినకుంటే తప్పులు జరుగుతాయి. అంటే గ్రంథం చెప్తుంది, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, ఇది తప్పు అది తప్పు అని చెప్పినప్పుడు వినాలి. మనం బైబిల్ గ్రంథం చెప్పినప్పుడు మనం విననప్పుడు అదేమవుతుంది?
అవిధేయత అవుతుంది. ఆ అవిధేయత ఏమైంది? పాపులుగా అవుతారు, పాపానికి దారితీస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? విధేయత వలన, ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా నీతిమంతులుగా చేయబడతారు. ఎలా చేయబడతారు అని మనం అనుకుంటే, మనం మంచిగుంటే ఇంకొకరు నీతిమంతులు ఎట్టయితారు అంటే, ఈ రోజుల్లో ఒక మనిషి జీవితాన్ని బట్టి ఇంకో మనిషి జీవితం ఆధారపడి ఉంది. ఒక మనిషి మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఆ మనిషి ప్రవర్తనను బట్టి అవతల వ్యక్తి సావాసానికి రాగలుగుతాడు. మన ప్రవర్తనను బట్టి ఇంకో వ్యక్తి మన సావాసానికి రాగలుగుతాడు. మన సావాసానికి వచ్చినప్పుడు ఆయనకు సువార్త ప్రకటించగలుగుతాం. మన మీద గౌరవం పెరుగుద్ది. మనం చెప్పే దేవుని వాక్యాన్ని వినగలుగుతాడు. అయితే మన మీద మంచి అభిప్రాయం లేదనుకో, తనకు మనకు అవిధేయత కలిగి ఉండి ఎవరిని లెక్క చేయకుండా ఉన్నాం అనుకో, మన దగ్గరికి ఎవరు రారు. మనం చెప్పేది కూడా వింటారా? వినరు. అది జరగని పని. ఎందుకనే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన. ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులు అవుతారు. ఎలా అవుతారు అంటే, నీ విధేయత వల్ల నువ్వు చెప్పింది, దేవుని వాక్యాన్ని చెప్పింది వాళ్ళు విని వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మి బాప్తిసం పొందే అవకాశం ఉంది. అదే మన ప్రవర్తనే బాలేదనుకో, మన విధేయత అనేది పూర్తిగా దేవుని గ్రంథానికి విరుద్ధంగా ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడు కాలేడు, పాపానికి దాసులవుతారు. అది విధేయత. 3 అయిపోయినాయి కదా, ఇప్పుడు 3 అయిపోయినాయి. అయితే ఈ 3 సరిపోద్దా దైవభక్తి? 3 సరిపోద్దా అంటే కాదు. ఇంకేం ఉండాలంటే 4వది ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే దేవుని పట్ల ప్రేమ ఉండాలి. దేవుని పట్ల ప్రేమ ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించామని ఉంది, నీ దేవుణ్ణి ప్రేమించమని కూడా అని ఉంది. అయితే ఇతరుల పట్ల నిస్వార్థంగా, త్యాగపూరితంగా నీ ప్రేమను ప్రదర్శించాలి. త్యాగపూరితం. త్యాగం అనేది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి కొరకు నువ్వు ఆయనను ప్రేమిస్తే అంటే ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందులలో నువ్వు నీకు ఏది చేతనైతే అది చేయగలిగితే అది ప్రేమ. ఆ యొక్క త్యాగపూరితమైన ప్రేమను నువ్వు ప్రదర్శించటం అంటే నువ్వు చేయగలిగితే వాళ్ళు చెప్పగలుగుతారు త్యాగపూరితమైన. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2 వచనాలు చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంసును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థును. 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే లేదు. చూడండి, ఈ 3 వచనాలలో మనం చూసినట్లయితే పై వచనంలో నీకు ఎన్ని భాషలన్నా రాని, నువ్వు గనగన మోగని నీ గురించి ఆయన ఆ భాష మాట్లాడతాడు, మొత్తం 14 భాషలు మాట్లాడతారు మన భారతదేశంలో అన్నామనుకో, అంటే ఇది మోగటం అనమాట. నీ గురించి మ్రోగటం. పలానా ఆయన అంటే 14 భాషలు మాట్లాడిన ఒక వ్యక్తిని అందరు ఏమంటారు? మోగిస్తారు. ఒక మోత మోగిస్తారు. ఏం మోత అంటే, ఈయనకి ఇన్ని భాషలు వచ్చాట, ఇంత జ్ఞానవంతుడు, ఇన్ని భాషలు వచ్చాయని మోగుద్ది. కానీ
ప్రేమ లేకుంటే, కంచు మోగేంత కనకన మోగినా ప్రేమ లేకపోతే ఉత్తుదే. ఇంకా తర్వాత రెండో దాంట్లో నువ్వు భవిష్యత్తు గురించి చెప్పగలిగిన కృపావరాలన్నీ కూడా నీకు కలిగి ఉండి, అంతకంటే ఎక్కువ జ్ఞానం నువ్వు కలిగి ఉన్నప్పటికీ, కొండలను పెగిలింపగల సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేనివాడైతే వ్యర్థుడే. ఇంకా మూడో వచనంలో ఏమంటాడంటే, ఎవరైనా బీదలు ఉంటే ఆస్తి మొత్తం అమ్మేసి ఆ బీదలకు పంచిపెట్టిన ప్రేమ లేనివాడైతే వ్యర్థం. అంటే ఈ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఈ ప్రేమకు అర్హుడా అని చూడదు. ఒక వ్యక్తి ఈ ప్రేమకు అర్హుడేనా, మనం ఆయనకి ఇవ్వచ్చా, అసలు దానికి అర్హుడేనా అనేటానికి వీల్లేదు. అంటే ప్రేమ ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తి అర్హుడు కాకుండా మనం మంచిగానే చూస్తాం, దాన్నే ప్రేమ. అందుకని యేసు ప్రభు ఏం చేశాడు, మనకు అర్హత లేదు, అసలు మనం పాపులం, మనకు అర్హత లేకున్నా ఆయన ఏం చేశాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, చనిపోయాడు మన కొరకు. అదే ప్రేమ. అంటే ప్రేమ అంటే ఏంది, ఇవ్వటం. తన ప్రాణాన్ని ఇచ్చాడు. అంటే అర్హత లేని మనుషులకు తన ప్రాణాన్ని ఇచ్చాడంటే అది ప్రేమ. అలాంటి త్యాగపూరితమైన ప్రేమను ప్రదర్శించాడు ఆయన సిలువలో. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉంటే భక్తి సరిపోదా, పోనీ ఈ నాలుగుతోటి అయినా సరిపోదు. నిజమైన ట్రూ గాడ్లీనెస్ అంటే నిజమైన దైవభక్తి. ఇంకోటి ఏంటంటే నిజాయితీ, సమగ్రత అంటారు, పారదర్శకత అంటారు, ఆ తర్వాత నైతిక నిజాయితీ అంటారు, నైతిక విలువ అంటారు. ఇవన్నీ కూడా నిజాయితీ కిందికి వస్తాయి. నిజాయితీ కూడా ఉండాలి. ఇప్పుడు ఒక మాట, మధ్యాహ్నానికి ఒక మాట, సాయంత్రానికి ఒక మాట చెప్పినాం అనుకో, ఉదయం ఏమో ఓకే నువ్వు చెప్పింది చేస్తా పో అన్నాం, మధ్యాహ్నం వస్తే మా వాళ్ళు ఒప్పుకుంటలేరుగా, ఆలోచన చేస్తలే అన్నాం అనుకో, సాయంత్రం ఇక మొత్తం అంతా కూర్చొని మాట్లాడినా కానీ మా ఇంట్లో ఒప్పుకుంటలేరు, అది కాదు అన్నాం అనుకో, దీన్ని ఏమంటారు, ఉదయం ఏమో నీకెందుకు నేనున్నా నేను చేస్తా పో అన్నాడు, మధ్యాహ్నం వచ్చాక మా వాళ్ళు ఒప్పుకుంటలేరు అన్నాడు, సాయంత్రానికి వచ్చాక అంతా చర్చించినాము, ఇక వీలు పడతలేదు, ఇది కాదు అన్నాడు అనుకో. దీన్ని ఏమంటారు, అవకాశవాదం అంటారు, నిజాయితీ కాదు, అవకాశవాదం. అందుకనే ఈ యొక్క నిజాయితీ అనేది చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు, వారిని కొట్టితివి. చాలండి. యథార్థత ఎవరి కాడుందో ఆయన కళ్ళు ఉంటాయంట. యథార్థత అనేది ఆయన ఇష్టం. ఆయనకు దేవునికి యథార్థత అనేది ఇష్టం. ఎందుకంటే యథార్థత అనేది ఎంత పర్ఫెక్ట్ ఉంటుందంటే, ఎంత పకడ్బందీగా ఉంటుందంటే, చాలా అది ఇంకొకరికి తావివ్వదు. నేను తప్పు పట్టడానికి వానికి తప్పు పట్టేవానికి కూడా తప్పు దొరకదు. నీలో యథార్థత ఉన్నప్పుడు నువ్వు ఒక మాట మీద నిలబడ్డావు, ఆ మాట మీద నిలబడ్డప్పుడు తప్పు పట్టేవాడు పట్టగలడా? తప్పు పట్టలేడు. కాబట్టి అలాంటి వ్యక్తిని వైపు దేవుడు చూస్తున్నాడు. అలాంటి వ్యక్తి వైపు దేవుడు చూస్తాడు. సామెతలు 10వ అధ్యాయము 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయటపడిపోతాడు అని కుటిల తత్వాలు. కుటిలస్తుడంటే మోసాలు, కుళ్ళు, కుతంత్రాలు ఉంటాయి. ఇవన్నీ
ఏమవుతుందంట, బయట పడిపోతాయి. వాని కుటిల వ్యవహారము, ఆయన చేసే కథ, ఆయన చేసే ఇతరులకు ఇబ్బందులు పెట్టి అన్నీ కూడా బయటికి బాగానే ఉంటాడు. కానీ ఊర్లలో చూడండి చాలామందిని వ్యక్తిత్వాలను ప్రజానికము గమనిస్తూ ఉంటారు. ప్రజానికం గమనిస్తాడు. ఇగో ఫలానా వ్యక్తే నమ్మొచ్చు, ఆయన నమ్మొచ్చు, మరి ఫలానా వ్యక్తి నమ్మలేం. ఎందుకంటారు? వీళ్ళు గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ ఉంటారా ఉండరా? అందుకనే అది బయటపడిపోద్ది అనమాట. ఈ కుటిలతనం అనేది బయటపడిపోద్ది. ఏమని బయటపడిపోద్ది? ఈ వ్యక్తి ఇలాంటి, అంటే ఆయన చేసే క్రియలన్నింటినీ కూడా, ఆయన చేసే పనులన్నింటినీ కూడా ప్రజానికం అంతా కూడా గమనిస్తూ ఉంటారు. ఈ గమనిస్తూ ఉన్నప్పుడు ఆహా ఈయన గుణతత్వాలు ఇవి అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఇంకో వ్యక్తి కూడా ఆయన మంచితనం చేయటం, మాట మీద ఉండటం, ఆయన చెప్పింది చేయటం, ఆయనది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు పోయి ఈ ఇద్దరు గురించి విచారణ చేయగా ఆ విచారణకర్తలకు ఏం తెలుస్తుందంటే, ఈయన నమ్మొచ్చు, ఆయన నమ్మొచ్చండి, మరి ఈయన నమ్మొచ్చా అంటే ఈయన నమ్మకూడదు అంటే వెంటనే గుర్తుపట్టవచ్చు. కాబట్టి ఆ నిజాయితీ కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడట, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. అంటే ఆయన ప్రవర్తన అంతా కూడా భయం లేకుండా ఉంటుందట. ఎలా ఉంటుంది? భయం లేకుండా ఉంటుంది ఆ ప్రవర్తన. అంటే నాకేంటి, నాలో ఏం తప్పు ఉంది, నన్ను ఎవరేం చేయగలరు అనే ప్రవర్తన. అంటే యథార్థతతో ఉన్నప్పుడు ప్రవర్తన అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క యథార్థమైన ప్రవర్తన, అంటే నిజాయితీ కలిగిన ప్రవర్తన. తర్వాత పారదర్శకత అంటారు దాన్ని. నైతిక నిజాయితీ. నైతిక నిజాయితీ అంటే ఒక మనిషి తనను తాను కూడా మోసం చేసుకుంటాడు. తనను తాను మోసం చేసుకుంటాడు. ఈరోజు పేపర్లో ఒకటి చూశాను. బస్సులో వస్తుంటే వారిద్దరూ ప్రేమించుకున్నారట, పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలు అయ్యారు. మతాంతర వివాహం, అంటే వాళ్ళు ముస్లిం అట్టు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ భర్త నిజాయితీ విషయంలో భార్య నా భర్త మంచోడు అని నమ్మింది. కానీ ఆయన దొంగతనాలు చేస్తున్నాడట. తన భర్త చేస్తున్న విషయము చేస్తుండు, బయటికి తెలవకుంటూ ఉంటుండు. కానీ తన భార్య ప్రేమించి పెళ్లి చేసుకుంది, పిల్లలు అయ్యారు కదా, ఆమె ఏమని నమ్ముద్ది అంటే నా భర్త నేను ప్రేమించిన కాబట్టి అని నమ్మకంతో ఉంది. దొంగతనాలు చేయడం, ఏది చేయడని. నిన్న ఒక దగ్గర పట్టుబడి సీసీ కెమెరాలలో దొరికిపోయిందట దొంగతనం చేస్తుంట. ఆ సీసీ కెమెరాలు తీసుకొచ్చి వాళ్ళ భార్యకు సెల్లుల పోలీసు వాళ్ళు చూయించారట, ఖమ్మంలో. చూయించగానే 2 పిల్లలకు ఉరిపెట్టింది. ముందుగా చంపేసింది, తర్వాత ఈమె చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అంటే ఒకేసారి ఆ యొక్క మోసాన్ని అది భరించలేకపోయింది. ఆయన ఇన్నాళ్ళు నన్ను మోసపుచ్చిన 2 పిల్లలు అయినంత వరకు కూడా, అంటే ఈమె వచ్చేటప్పుడే దొంగనే లవ్ చేసింది ఫస్ట్. ఆ దొంగను లవ్ చేసింది కానీ దొంగ అనుకోలే ఆమె పాపం. వీని నటనాగా మరి కుటిల తత్వం ఉంది కదా ఇంట్లో. ఆ కుటిల తత్వం తోట అమ్మాయి పాపం నిజాయితీ పరురాలు ఊకినే మోసపోతారు. ఆమె అట్టే మోసపోయింది. మోసపోయి ఏమైంది, పెళ్లి చేసుకుంది. మళ్ళీ తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకుంది. అంటే ఆమె నిజాయితీ అంత గట్టిది, యథార్థత అంత గట్టిది ఆమెది. కాబట్టి తల్లిదండ్రులను ఎదిరించగలిగింది. అంటే నేను ఇష్టపడ్డ వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటానని నిజాయితీతోటి ఆమె నిజాయితీతోటి పెళ్లి చేసుకుంది. కానీ తర్వాత ఆయన యొక్క కుటిలతత్వం గమనించి ఒక్క క్షణం కూడా నేను బ్రతకొద్దు అనుకొని చనిపోయింది. అంటే చనిపోవడం తప్పే బైబిల్ అనుసారం. కానీ ఆయనలో నిజాయితీ లేకుండా ఉన్నది చూసినావు, తనను గాయపరిచింది. నిజాయితీ అనేది ఒక వ్యక్తిని ఎంతగా చచ్చిపోయేంతగా గాయపరుస్తుంది. అలాగే ఒక మనిషిలో నిజాయితీ లేనప్పుడు దేవుడు ఎంత గాయపడుతున్నాడు అనుకున్నావు. అందుకనే అంటాడు, ఈ మనుషులను నేను సృజించినందుకు నేను సంతాపమును అందుతున్నాను అన్నాడంటే ఏంది,
ఎంత బాధపడి ఉంటాడంటావు. ఆ తల్లి కూడా, చనిపోయిన తల్లి కూడా అంతగానే బాధపడి అసలు ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయింది. ఇక ఆగిపోవటమే మంచిది అనుకుంది, చనిపోయింది. కానీ నిజాయితీ అనేది దేవుని దృష్టిలో అంత గొప్పగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఒక వ్యక్తి మంచి నిజాయితీ పరుడై ఉండాలనే ఉంటాడు. కానీ ఏదైనా మాట ఇచ్చినా సరే రాజమాటలాగానే ఉండాలి. రాజు ఆజ్ఞిస్తే బైబిల్లో మనం చూసాం, నాకు యోహాను తల కావాలని మాట తీసుకుంది సెలవకుండా. కానీ ఆయన మాట కనుక తీసేయాల్సిందే, అంతేగా. మాట అంటే మాటే, రాజమాట అంటారు చూడు. రాజమాట అంటే అంతేగా, రాజు మాట అంటే అంతే. వాని ప్రాణం పోద్దా ఉంటుందా అవన్నీ ఉండవు. ఇక ఈ మాటకే విలువ. ప్రాణం అంత ఈ మాట ముందు, రాజు మాట ముందు ఆ ప్రాణం ఉంటుందే. మరి లేకపోతే ప్రాణం, ఈ మాట కంటే ప్రాణం విలువ అనుకునే వాళ్ళైతే యోహాను తలగొట్టించేవారు కాదు. కాబట్టి ఆ యొక్క మాట అలా ఉండాలన్నమాట, రాజమాట. అంత నిజాయితీగా ఉన్నప్పుడు, ఆ రాజమాట మంచి మాట ఉన్నప్పుడు నువ్వు నిజాయితీ పరుడు అవుతావు. ఆ నిజాయితీ అనేది ప్రతి మనిషిలో ఉన్నప్పుడే నిజమైన దైవభక్తి. తర్వాత 5 అయిపోయినాయి, అంతేనా? ఈ 5 తోటి భక్తి, దైవభక్తి ఉన్నట్ట అంటే ఈ ఐదు ఉన్నా కానీ ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అయ్యేంటి? తర్వాత జ్ఞానం. 6వది ఏంటి? జ్ఞానం. జ్ఞానాన్ని వెతకాల. జ్ఞానాన్ని వెతికితే వస్తువులను వెతుకుతారు కానీ జ్ఞానాన్ని వెతకరు. ఏమైనా వస్తువులు పోగొట్టుకుంటే వెతుక్కుంటారు, కానీ జ్ఞానాన్ని వెతుకుతారా? జ్ఞానాన్ని వెతకరు. జ్ఞానం మరి ఎక్కడ వెతకాలి? ఎక్కడ దొరుకుద్ది? ఎవరైనా బారేసుకుంటే దోలాడుకునేదా? కాదు. ఆ జ్ఞానం అనేది బైబిల్లో ఉంది కాబట్టి ఆ బైబిల్ నువ్వు విన్నప్పుడు, చెప్తే విన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు నీకు ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అనేది నిన్ను గొప్ప వ్యక్తిని చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే భక్తి నీలో పెరగటానికి ఆస్కారం ఉంటుంది. దేవుని ఎడల భక్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సామెతలు 1వ వచనము, 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. చాలు. తెలివికి మూలం ఎలా అంటే, తెలివి అనేది ఎట్లా వస్తుంది? జ్ఞానం అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు మనం చెప్పుకునే అని ఒకదానికి ఒకటి లింకు. ఈ లింకు డాక్యుమెంట్ లాగా ఇవి లింకు. ఎలా లింకు అంటే, నువ్వు భయం ఉంటే నీకు ఇక్కడ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అనేది నీకు రావాలంటే ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నీకు మూర్ఖత్వం ఉందనుకో, అంటే కొంతమంది వినరు, చెప్పేది విననప్పుడు వాళ్ళకి మూర్ఖత్వం అంటారు. ఆ మూర్ఖత్వం ఉన్న వాళ్ళు మరి దేవుని మాటలు వింటారా? వినరు. వాళ్ళ జ్ఞానం వస్తుందా? రాదు. దేవుని మాటలు వినరు, చదవరు, జ్ఞానం రాదు. కాబట్టి ఆ మూర్ఖత్వాన్ని వదిలేసుకుంటే మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే బైబిల్ చదవాలి, దేవుని వాక్యం వినాలి. ఇది ఇంకో మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉండిన, మనలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉందనుకుంటే అతడు దేవుణ్ణి అడగవాలని, అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అంటే జ్ఞానం మనలో లేదనుకుంటే, చాలామంది ఏమనుకుంటారంటే, నాకు మాట్లాడరాదండి, నేను ఎక్కువగా మాట్లాడలేను. కొంతమంది చదువుకోని వాళ్ళనైతే, నేను చదువుకోలేదు, నేను చదువుకుంటే నేను ఏమో మాట్లాడుదును అంటారు. చదువుకు జ్ఞానానికి అవసరం లేదు. యేసుప్రభు చదివిండా? ఆయన మానవునిగా జీవించాడు, చదివిండా?
దేవుని జ్ఞానం ఆయనలో ఉంది. ఇంకా చదివేందుకు? అంటే చదువుకోని వాళ్ళు నిరుత్సాహపడి ఆడికి మొత్తం దిగబడిపోతారు. నడువుల కాడికి బురదలో దిగబడ్డంత పని అవుతుంది. అట్లా బాధపడద్దు. చదువు అనేది జ్ఞానానికి చదువు వస్తుందని అనుకోవద్దు. బైబిల్ చెప్తే వింటే వస్తుంది జ్ఞానం. బైబిల్ వాక్యం నువ్వు విన్నావనుకో, చదవరాదుగా ఎట్లాగూ, నువ్వు విన్నావనుకో నీకు వచ్చేస్తుంది జ్ఞానం. చదువుకు జ్ఞానానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఇంగ్లీష్ భాష ఉంది, అక్కడనే ఉంటాడు, చదువుకోడు, అసలే భాష వస్తుందా రాదు? చదువు అది కాదు, జ్ఞానం అది. ఉదాహరణకు మనం ఇక్కడ మన వాళ్ళు కూడా చదువుతారు, చదవని వాళ్ళు ఉంటారు. తెలుగు వస్తుందా రాదా? బుక్ చదవంటే చదవరు, కానీ తెలుగు మాడతారా లేదా? తెలుగు అర్థమైద్దా కాదా? తెలుగు అర్థమైంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లీషే అర్థమైంది. మరి దీన్ని జ్ఞానం అంటారు. కాబట్టి ఆ జ్ఞానం అనేది చదువుకోకుండా ఉంటుంది. 1వ తరగతి చదివిన వాళ్ళు కూడా బైబిల్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు అంతే. అలాంటిది ఏడవది ఇంకోటి ఏంటంటే, త్వరగా వెళ్దాం. ఏడవది ఇంకోటి ఏంది? విశ్వాసం. విశ్వాసం అనేది క్లిష్ట పరిస్థితులలో లేదా అనిశ్చిత పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క అధికారాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ఆజ్ఞలపై నమ్మకం ఉంచడం. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చదివి 4వ అధ్యాయము 18వ వచనం. చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణకు ఆధారమే లేదట. నిరీక్షణ అంటే ఎదురు చూస్తుండనమాట. ఎదురు చూస్తుండి, దేనికి ఎదురు చూస్తుండో దానికి ఆధారం లేదు. ఇప్పుడు ఏమన్నా ఆధారం ఉంటే నేను చూసి నమ్ముతా అంటారా అనరా? కానీ ఈయన నిరీక్షిస్తుండు, ఆ నిరీక్షణకు ఆధారం లేదు. ఆధారమే లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు చూడని దానిని నువ్వు నమ్మాల, అదే నిరీక్షణ. ఇది ఒక్కటి కనుక ప్రతి కుటుంబంలో భార్యాభర్తలకు ఉంటే పంచాయతీ రాదు. వస్తుందా? ఏమి నమ్మాలి? నిరీక్షణ. ఏం కాదులే, మంచిగానే ఉంటాడులే అనే నిరీక్షణ ఉంటే, ఆ ఎదురుచూపు భార్యాభర్తలకు ఉంటే పంచాయతీ రాదు. గొడవలు అయ్యేది ఉండదు, భార్యాభర్తలకు దూరం అయ్యేది ఉండదు, ఏది జరగదు. కాకపోతే ఈ నిరీక్షణ భార్యాభర్తల మధ్య లేకపోవడం, భర్తకు ఉండదు, భార్యకుంటే ఇద్దట్లో ఓలకో ఒకరికైతే కొదవై ఉంటుంది. నిరీక్షణ అనేది ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకం అనేది ఉండాలి. అలాగే అబ్రహాము దేవుణ్ణి నమ్మిండు. అబ్రహాము దేవుణ్ణి నమ్మకం ఉంచాడు, ఆయన మీద నమ్మకం ఉంచాడు. మనం కూడా అలాంటి నిరీక్షణ కలిగి విశ్వాసం, దాన్నే విశ్వాసము అన్నారు. నువ్వు చూడని దానిని నమ్మినప్పుడే దాన్నే విశ్వాసం అన్నారు. నీ కంటికి ఇప్పుడు యేసుక్రీస్తుని మనం చూడలేదు, మనం నమ్ముతున్నాం, అదే విశ్వాసం. పరలోకంలో దేవుడు ఉంటాడట, ఆయన రాజ్యం ఉంటుందట, ఈ భూమి అంతా ఆకాశం అంతా పోయినప్పుడు అన్నప్పుడు మనం నమ్మినాం, ఉంటుందట, ఆయన రాజ్యం ఉంటుందంట. అక్కడ నరకం ఉంటుందట అంటే నమ్మినాం, నరకం ఉంటుందట అని మనం చూసొచ్చామా? చూడలే. అంటే నిరీక్షణకు ఆధారం అనేది లేనప్పుడు నమ్మినాం. అయితే ఇప్పుడు ఆధారం ఉంది మనకు, బైబిల్ ఆధారం బైబిల్లో ఉంది. ఈ బైబిల్ ఆధారం ఉన్నప్పుడు మనం ఇంకా గట్టి నమ్మకంతో ఉండాలి, విశ్వాసం. అది దాన్ని మారిస్తే విశ్వాసం అయిందనమాట. ఆ విశ్వాసం అనేది నీలో నాలో కలిగి ఉన్నప్పుడు నిజమైన దైవభక్తి. ఆ తర్వాత ఇంతటితోటి ఆగుద్దా అంటే ఇంకా ఒకటి ఉంది కొదవ. ఇంకోటి ఏంటంటే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే తీతుకు రాసిన పత్రిక
తీతుకు రాసిన పత్రిక 1:8 ఒకటో అధ్యాయం 8వ వచనం. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడునై ఉండి. చాలు. ఇక్కడ అతిథి ప్రియుడు అంటే ఏందనుకున్నావు? వచ్చినోనికి భోజనం పెట్టకుండా బొదలని వ్యక్తే అతిథి ప్రియుడు. అంటే వచ్చిన వ్యక్తికి ఎటుబడి భోజనం చేసి పెట్టాలి. ఆ అతిథి ప్రియులు మన వెనకటి పెద్దలు ఉండేది, మా తాతల తండ్రుల కాంతి. ఇంటికి ఎవరు వచ్చినా నాటుకోడి దిగేది, భోజనం చేపించి పంపించేది. అతిథి ప్రియులు అంటారు. అతిథి అంటే ఏంది? వచ్చే వ్యక్తిని అతిథి అంటారు. ఆ అతిథిని ఇష్టపడేవారు. ఏం చేస్తారంటే వచ్చిన అతిథికి మంచి భోజనం పెట్టాలని అనుకుంటాడు, కోడిని కోసి పెట్టాలనుకుంటాడు, మాంసం తెచ్చి పెట్టాలనుకుంటాడు. ఈ వ్యక్తినే అతిథి ప్రియుడు అంటాడు. అంటే ఒక అతిథిని ప్రేమించేవాడు, అతిథిని ఇష్టపడేవాడు ఏం చేస్తాడు అంటే ఆయనకు నచ్చింది పెడతారు. అంతేనా? మేము విజయవాడకు పోతాం, అక్కడ ఒక బ్రదర్ ఉంటాడు. అక్కడికి వెళ్తే మేమేం చేస్తారంటే మాకు ఉదయం టిఫిన్ అని పెడతారు. టిఫిన్ అని ఏమేమి పెడతారంటే ఎగ్స్ పెడతాడు. ఫస్ట్ టిఫిన్లో ఎగ్స్ ఉంటాయా? ఉండవు, కానీ ఆడ ఎగ్స్ పెడతారు. తర్వాత ఇడ్లీ పెడతారు, దోశ పెడతారు, తర్వాత పలావ్ పెడతారు టిఫిన్లో. ఆ పలావ్ తర్వాత ఏం చేస్తారు? చికెన్ కర్రీ అన్నా మటన్ కర్రీ అన్నా పెడతారు. మళ్ళీ దానికి ఇంకోటి ఫ్రై ఇంకోటి ఉంటుంది, ఇంకేదో ఒకటి. మటన్లో చికెన్లో కర్రీ వేరు, ఫ్రై వేరు. ఇది చేసి తర్వాత దానిమ్మ జ్యూస్ వస్తుంది, దానిమ్మ జ్యూస్. ఇన్ని చేసే వాళ్ళని ఏమంటారంటే అతిథి ప్రియులు అంటారనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకు ఎంత మంచిగా మనం వడ్డించి ఎంత మంచిగా భోజనం పెడితే నాకు దేవుని కాంచి ఫలాలు ఉంటాయి అనుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తే అట్లా చేస్తారనమాట, అతిథి ప్రియులు అనమాట. అలాంటి అతిథి ప్రియులు గురించే చెప్పేది ఇక్కడ బైబిల్. అతిథి ప్రియుడును సజ్జనుడు అంటే మంచివాడు, సజ్జనుడు. తర్వాత స్వస్థ బుద్ధి గలవాడు, మంచి బుద్ధి ఉన్నోడు, మంచి తెలివితేటలు ఉన్నోడు అనమాట. నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడై ఉండాలి. మళ్ళీ చివరికి వస్తే ఆశా నిగ్రహం ఉండాలి ప్రధానంగా. ఆశా నిగ్రహం అంటే అది లేకునే లేదు కానీ ఊకో అని మనసుకు చెప్పుకోగలగాలి. ఇప్పుడు ఏదో ఉంటాయి, కోరికలు ఉంటాయి. మనిషి అన్నప్పుడు ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ మనం తీర్చుకోవాలంటే మనకు దొరకపోవచ్చు కొన్నిసార్లు. ఏది ఒక మంచి బిల్డింగు కావాలని ఉంటుంది కోరిక, కొన్నిసార్లు రాకపోవచ్చు. మంచి నగలు పెట్టుకోవాలని ఉంటుంది ఆడవాళ్ళకు, అవి అందకపోవచ్చు పరిస్థితుల ప్రభావం వల్ల. వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే ఆశ అంటే నీ ఆత్మను నియంత్రించుకోవాలి, నీ ఆశను చంపుకోవాలి, నీ ఆశను తగ్గించుకోవాలి, సర్ది చెప్పుకోవాలి. కొన్నిసార్లు మన ఇంట్లో మనకే ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఆశా నిగ్రహం అంటే మన ఇంట్లో మనకే ఏ రూపంలో వస్తాయంటే ఆ భార్య రూపంలో వస్తాయో, భర్త రూపంలో వస్తాయో, బిడ్డల రూపంలో వస్తాయో, కొడుకుల రూపంలో వస్తాయో తెరవు. భార్య వస్తుంది, నాకు ఇప్పుడు నగలు చేపిస్తా అన్నావు, చేపిస్తావా చేపియవని గొడవ పెట్టింది అనుకో, ఈయన కాడ లేవు, పరిస్థితులు లేవు, అయినా మంది అందరికి ఉంది నాకు కావాలని కొట్లాడింది అనుకో, పరిస్థితి ఏంటి అప్పుడు? అది గొడవలకు దారితీస్తుంది. ఆ ఆశ ఎంతకాడికి తీసుకొస్తుంది అనుకున్నాం? అవసరమైతే భార్యాభర్తలు దూరం అయ్యే పరిస్థితికి వస్తుంది. నేను చెప్తేనదండి లేనే లేవా నేను ఏడదేను అనే పరిస్థితి వస్తుంది. వస్తుందా రాదా? కాబట్టి ఆశా నిగ్రహం అనేది అంటే మనది తగ్గించుకోవాలన్నమాట. మన ఆశను తగ్గించుకోవాలి. ఆ ఆశ నీ యొక్క నియంత్రణలో ఉంచుకో. ఇప్పుడు విమానం అంతా ఒక డ్రైవర్ ఏంటంటే అటు తిప్పుతాడు, గంగిరెద్దులు ఆడిస్తాడు, గంగిరెద్దును ఎటువంటి అటు తిప్పుతాడు. మనిషి మీద కూడా నిలబడుతుంది, అది వద్దంటే ఊకుంటుంది. ఇన్నిటి తిప్పుతాడు కానీ తన మనసును మాత్రం తిప్పుకోలేడు.
అందుకే ఆశా నిగ్రహం అనేది కంపల్సరీగా ఉండాలి. అవి ఉన్నప్పుడు నీకు నిజమైన భక్తి వస్తుంది. ఎందుకంటే నీ ఆశ వల్ల ఎన్నో అనర్థాలు. నాకు బాగా డబ్బు మీద ఆశ ఉందనుకో, తప్పులు చేయాల్సి వస్తుంది నేను. అవునా కదా? ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు బాగా డబ్బు మీద ఆశ ఉందనుకో, లంచాలు తీసుకోవాల్సి వస్తుంది. లంచాలు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? అన్నీ అనర్థాలు. సస్పెండ్ కావచ్చు. అవుతా. మీకా 6వ అధ్యాయము 8వ వచనం నేను చదివి వినిపిస్తాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ఆయన అడిగేది అదే. కాబట్టి మీరు నిజమైన భక్తి పరులై ఉండండి. ఆ భక్తిని కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనతో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. అంటే ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మనలో ఉంటున్నాడు. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన బాధపడుతున్నాడు. ఆయనను బాధకు లేచే